ఏందిరా తెలంగాణము యముల పాలవుతుంది మాగాణము. రాష్ట్రం వస్తే కుక్కలా కాపులను ఉంటానంటివి, మక్కువతో పలికిన మాటలేమాయే. అధికారం వచ్చే అహంకారంతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది. ఈ కవిగారి యొక్క హృదయాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు దర్పం పడుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షంలో మీ వైపు నుంచి సహేతుకమైన సలహాలు సూచనలు ఆహ్వానిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు మన అందరం తెలంగాణ కోసం నిర్మించుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష, ధన్యవాదాలు. క్లారిఫికేషన్ మసూదాచారి గారు. దేశ పరిస్థితి ఎవరైతే మాట్లాడినారో వాళ్ళకు ఇస్తాను. నూతన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి అభినందనలు. ముఖ్యమంత్రి గారు చాలా సమరోత్సాహంలో ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా గొప్ప సమధికోత్సాహం కనబడుతున్నది. వారు చాలా గొప్ప ఆదర్శాలని ప్రజల ముందు పెడుతున్నారు, సభల ముందు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటున్నారు, పౌర హక్కుల్ని పరిరక్షిస్తామంటున్నారు, అణచివేత లేనటువంటి రాజ్యాన్ని ఇస్తామంటున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛకి హామీ పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు అధ్యక్ష. వారిలో ఇంత గొప్ప పరిణతి కనబడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష. వారు ముళ్ళ కంచెలు లేని రాజ్యం అని అన్నారు అధ్యక్ష. ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ముళ్ళ కంచెలు తీసేసామంటున్నారు, కానీ అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచెలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ముళ్ళ కంచెలు తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇక్కడికి అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులు వస్తారని చెప్పి వాటి విస్తృతి పెంచారు అధ్యక్ష. ఉన్న స్థాయి కంటే వాటి స్టాండర్డ్ పెంచారు, విస్తృతి పెంచారు. ఆ అసెంబ్లీ ముట్టడి క్రమంలో చాలామంది దాని మీద పడితే కుట్లు పడ్డాయి అధ్యక్ష. 1000 కుట్లు పడ్డాయి ఒక వ్యక్తికి. సో అటువంటి పరిణామాలు చాలా జరిగినాయి. దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వాళ్ళ గుర్తులన్నీ చెరిపేస్తామన్నారు, అవేవి ఉండవన్నారు. అసెంబ్లీ ముందు ఉన్న కంచెలను కూడా తొలగించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఆ నిరసనలు తెలిపే అవకాశం ఉండేది. అట్లాగే వారు వ్యక్తి ఆరాధన ఉండదన్నారు అధ్యక్ష. నేను ఇది ప్రస్తావించవచ్చునని అనుకుంటున్నాను, ఎందుకంటే వారి ఎన్నికల సందర్భంలో ఒక పాట విన్నాను అధ్యక్ష. అది చాలా వ్యక్తి ఆరాధనను ప్రతిబింబించే పాట. ముఖ్యమంత్రి గారు ఒక్కడే కాంగ్రెసు సూర్యుడు అని ఉంటుంది పాటలో. కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కదా, గొప్ప నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, ఈ సభలోనే పెద్దవాళ్ళు ఉన్నారు. సింగమోలే కదిలినాడు నిగదీసి అడిగే మొనగాడు అనే మాట మరి అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా, అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి. ఇట్లాగే వారు ఒక కవితను కోట్ చేశారు, అందశ్రీ గారిదని. ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత అయి ఉండాలి. ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తనని చెప్పేటువంటి కవిత అయి ఉండాలి. దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి. ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష? రంకెలేస్తున్నవేందిరా, పొంకణాలేందిరా అనే ఈ భాష అది ఏ రకంగా సమంజసమైంది, పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం? ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు గవర్నర్ గారు కాళోజీ కవితను ఉదాహరించారు, గొప్పగా ఉంది అధ్యక్ష. తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన, ఉదాత్తమైన భావన ఉంది అధ్యక్ష. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ, ఇటువంటి ఉదాత్తమైన కవితా వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఒక దళిత కవిని ఉదాహరించదలుచుకున్న చాలా అద్భుతమైన, అదే అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని చాలా అద్భుతమైన ఉదాత్తమైన పాటలు ఎన్నో ఉన్నాయి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. ఇటువంటి చాలా సంస్కారవంతమైనవి ఉదాత్తమైనటువంటి పాటలు ఎన్నో ఉండగా వారు ఎందుకు ఏందిరా, క్షమించండి, అంటే ఏందిరా పొంకణాలు ఏమిటిరా అని ఈ కవిత ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో అది ఉదాహరించదగ్గ కవిత కాదని నేను అభిప్రాయపడుతున్నా. నేను సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాడిని, నాకైతే దాంట్లో ఉన్నటువంటి ఆ భాష నచ్చలేదు అధ్యక్ష. అది సభ గాంభీర్యానికి కానీ సభ ఉదాత్తతకు కానీ అది సమంజసమైంది కాదు అధ్యక్ష. అది దాని విషయంలో వారే ఆలోచించాలి అధ్యక్ష. అట్లాగే వాళ్ళు
రాబోయే కాలంలో అంటే సరే బీఆర్ఎస్ ప్రభుత్వంతో సహా నగరంలో ర్యాలీలను అనుమతించడం లేదు అధ్యక్ష. వారు ప్రజాస్వామ్యానికి ప్రామిస్ చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ర్యాలీలను కూడా అనుమతించాలి. తర్వాత ఆట పాట మాట ఇవన్నీ కూడా స్వేచ్ఛగా నడవాలి. దానికి సంబంధించి ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని వారు కలిగించాలి. మీడియా స్వేచ్ఛ కూడా ఉండాలి, విమర్శించేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ కూడా వారు హామీ పడుతున్నందుకు సంతోషం అధ్యక్ష. దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష. ఒకప్పుడైతే ట్యాంకు బండి మీద కూడా నిరసనలు తెలిపే హక్కు ఉండేది అధ్యక్ష. తర్వాత దాన్ని ధర్నా చౌక్ మార్చేసినారు. దానికి అటువంటి నిరసనలు తెలిపినా కూడా వాటన్నిటిని కూడా మనం పర్మిట్ చేస్తే మంచిది అధ్యక్ష. అదేవిధంగా వారు పౌర హక్కుల గురించి చాలా చక్కగా అంటే మా ఒక గట్టి విశ్వాసాన్ని ప్రజలకు అందించారు అధ్యక్ష. ఈ మధ్య ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష నల్గొండ జిల్లాలో. ఆ లాకప్ డెత్ తర్వాత నేను ప్రభుత్వం నుంచి ఒక విస్పష్టమైన ప్రకటనని ఆశించాను అధ్యక్ష. మరి దాని విషయంలో వారు ఒక స్పష్టతని ఇవ్వాలి, దాని మీద ఒక ప్రకటన చేయాలని కూడా నేను వారిని కోరుతున్నాను అధ్యక్ష. ఏ చర్యలు తీసుకున్నారు, అట్లాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారు ఏం చేస్తారన్నది కూడా ముఖ్యంగా ఏంటంటే ఒక గిరిజన రైతు బిడ్డను పోలీసులు లాకప్లో కొట్టి చంపిన సంఘటన జరిగింది అధ్యక్ష. దాని పట్ల చాలా సున్నితంగా వెనువెంటనే స్పందిస్తే వారు అంటున్న భావనలకు చాలా దగ్గరగా ఉండేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అట్లాగే పత్రికల్లో చదివినాం అధ్యక్ష, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ని దాడి చేయడమే కాకుండా భౌతిక దాడి చేయడమే కాకుండా సెక్రటేరియట్లో చంపేస్తానని బెదిరించారు అధ్యక్ష. మరి ఇది మంచి పోకడైతే కాదు అధ్యక్ష. ఇటువంటి వాటిని మొగ్గలోనే ముఖ్యమంత్రి గారు తుంచివేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. దాని మీద కూడా విచారణ జరపాలి. పాపం ఆ విలేకరి కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, చాలా దూకుడు మీద ఉన్నారు కనుక ఆయన చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఒక భరోసా ఇచ్చే విధంగా, ఒక న్యాయం జరుగుతుందనే హామీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటనను నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అట్లాగే వారు రైతు బీమాకు సంబంధించి కొంచెం చాలా తేలికైన వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష. రైతు బీమా అనేది ఆ పథకం రావడం వెనక ఒక నేపథ్యం ఉంది కదా అధ్యక్ష. అంటే ఆపద్బంధు అని ఇదివరకు ఒక పథకం ఉండేది, దాని ద్వారా 50,000 ఏదో ఇచ్చేవారు. అది కూడా చనిపోయిన రైతు కుటుంబాలకి సక్రమంగా అందేది కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో దాని మీద చాలా చర్చ జరిగింది. ఇచ్చేవారు కావచ్చు, ఇచ్చినప్పటికీ అవి సరిగ్గా రాలేదు సార్. ఏళ్లకేళ్ళు ఎదురు చూసినటువంటి సంఘటనలు. అది పాపం అప్లికేషన్లు పట్టుకొని ఆ రైతు కుటుంబాల వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి సందర్భం ఉంది. పాపం గుడ్ల నీళ్లు గుక్కునోదికు భర్త చనిపోయిన బాధ ఉంటుంది, కుటుంబం అగాధమైపోయిన బాధ ఉంటుంది. దీంతో వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి బాధ కూడా ఉండేది. దాన్ని అడ్రస్ చేసేటువంటి క్రమంలో రైతు బీమా అనేటువంటి ఒక పథకం తీసుకురావడం జరిగింది. దానివల్ల ఎవరైనా రైతు ఏ కారణం చేత మరణించినా ఒక 10-15 రోజుల్లో వాళ్ళకి బీమా సొమ్ము అందుతున్నది. దాన్ని ఎందుకు ఆ పథకం పట్ల అంత తేలికగా వ్యాఖ్యానించడం ఏమిటో నాకైతే అది దాన్ని మరి రైతు బీమాను కంటిన్యూ చేస్తారా ఏమిటి, అసలు దాని మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటో కూడా వారు స్పష్టం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన ఆత్మహత్యల సంఖ్య ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య ఏమిటి అనేది అట్లా కంపేర్ చేసినప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు అర్థమవుతుంది అధ్యక్ష. పూర్తిగానే ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక అంటే గణనీయంగా తగ్గినాయి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత. ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకాలు రావడం, మీరు వాళ్ళు అదే పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, రైతు భరోసా అని అంటున్నారు, పేరు మారింది, అమౌంట్ పెంచినారు, మంచిదే అధ్యక్ష. రైతు బంధు సృష్టికర్త అయితే కేసీఆర్ గారు, అది ప్రజల హృదయాల్లో ఉంటుంది. గ్రామాల్లో వచ్చిన ప్రశాంతత ఏమిటి, వ్యవసాయంలో వచ్చిన ఆ సంక్షోభాన్ని ఎట్లా అడ్రస్ చేశారు, ఫలితాలు ఏమిటి, సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలను ఎట్లా అడ్రస్ చేశారు, అట్లాగే పంటల కొనుగోలుకు సంబంధించి కూడా 7,000 పైన కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరనిచ్చి గతం కన్నా మేలుగా ఆ పంటను కొంటున్నటువంటి సందర్భం ఉంది. ఆ అమౌంట్ కూడా వాళ్ళకి చాలా తొందరగా అకౌంట్లలో పడుతున్నటువంటి సందర్భం ఉంది. దానివల్ల రైతులు రిలీఫ్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. అది రైతుల అనుభవంలో ఉంది అధ్యక్ష. మీరు దాన్ని కాదంటున్నారు, అది ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు అధ్యక్ష. కనుక ఈ విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వారు ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రారంభమైంది, వారికి కొంచెం సంయమనశీలతతో ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అప్పుడే ఇంత పరుషమైనటువంటి ధోరణి
మంచిది కాదు అధ్యక్ష, అంటే భయపెట్టేటట్టుగా ఉంది చూస్తూ ఉంటే కనుక. ఎందుకంటే నిజం ఆయన టోన్ అట్లాగే ఉంది సార్ మాట్లాడుతుంటే. ఎందుకంటే అది లేదు టోన్ అయితే ఆ రకంగా ముఖ్యమంత్రి గారి టోన్ అట్లా వినబడుతోంది, ఒక రకమైనటువంటి దబాయింపు ధోరణి కూడా కనబడుతున్నది. కనుక నేను అనేది ఏంటంటే వారు ఇప్పుడు చాలా బాధ్యతాయుతమైనటువంటి దానిలో ఉన్నారు కనుక వెంటనే ఒక రెటరిక్ స్టైలు, అంటే కేసీఆర్ అనే పేరును నిషేధిస్తారా అనో మాట అన్నారు. అంత వ్యంగ్యం రెటరిక్ ఇప్పటి నుంచి ఎందుకు వారు ఉపయోగిస్తున్నారో మరి. అట్లా కాకుండా వారు కొంత సంయమనశీలంగాను కొంత సహనంతోనూ అట్లా ముఖ్యంగా మనం ఎప్పుడైనా కానీ మనం చేసే పర్ఫార్మెన్సు, ప్రజలకు మనం ఇచ్చేటువంటి రిలీఫ్, మనం సాధించేటువంటి ప్రగతి, వీటి ద్వారా ఓవర్టేక్ చేయాలి తప్ప భీషణమైనటువంటి భాష, భీషణమైనటువంటి వాక్యాలను ఉపయోగించడం అనేది కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నది అధ్యక్ష. ఇది నేను వారి నుంచి కోరుతున్న క్లారిఫికేషన్ అధ్యక్ష. దేశపతి శ్రీనివాస్ గారు సాహితీవేత్త, వారు నిజంగా ఇటువంటి వాళ్ళతో మాకు కొద్దిగా అనుభవం కూడా వస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఇలా వాస్తవంగా ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయంగా మీరు కూడా అధ్యక్ష, నేను కూడా చెప్పంటున్నా, జనాకర్షణ కొరకు ఏదైతుందో ఇలా పాటలు రూపొందించుకోవడం సహజం అధ్యక్ష. నేను ప్రశ్నించే గొంతుగా అని చెప్పని ఎన్నికల్లో నా నినాదాన్ని చేపట్టే అధ్యక్ష. నేను జగిత్యాల ఎన్నికలు నిలబడినప్పుడు ఏదిస్తుందో జనాకర్షణ కొరకు ఏదిస్తుందో జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి జగిత్యాలనే విధంగా పాట రూపొందించుకున్న అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? నేను అదే అంటున్నాను. మీరు సాహిత్యం ఇప్పుడు హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? ఎస్, న్యాచురల్లీ. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదైతుందో దయచేసి గమనించండి. మీరు కేసీఆర్ గారిని ఏదైతుందో మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీ నాయకుడు మీరు కేసీఆర్ గారిని మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం సహజం. ఇది జనాకర్షణ కొరకు ఏది ఇస్తుందో నిలదీసే మొనగాడు, నిగ్గదీసే మొనగాడు, ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మొనగాడు, ఇవాళ బీఆర్ఎస్ ఎదిరించే మొనగాడు అని పేరు కూడా సహజం. అది మీకు వ్యక్తి ఆధారాలు కనబడుతున్నదండి. మీకు జాతీయ స్థాయిలో ఏదిస్తుందో మోడీ గారు ఎదిరించే మొనగాడు రాహుల్ గాంధీ గారిని పేర్కొన్నామండి. దయచేసి మీరు విన్నర్లో మాకు తెలియదు. మేము రాహుల్ గాంధీ గారిని కూడా గేయాన్ని రూపొందించినాం. జాతీయ స్థాయిలో ఏదిస్తుందో మీరు వినుంటారు. జాతీయ స్థాయిలో ఏదిస్తుందో ఎగ్జాక్ట్లీ జాతీయ స్థాయిలో వీళ్ళు మోడీ గారిని ఎదిరించే మొనగాడు అని చెప్పని మేము రాహుల్ గాంధీ గారిని మేము ప్రొజెక్ట్ చేసుకున్నాం. మా నాయకులు మేము ప్రొజెక్ట్ చేసుకుంటే మీకు అభ్యర్థిగా మాట్లాడే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటూ నేను వ్యక్తి ఆరాధన దయచేసి ఏదైతుందో దయచేసి మీరెంత సాహిత్యవేత్తలు కండి అధ్యక్ష వారింత సాహిత్యవేత్తలు కానివ్వండి, జనాకర్షణ కోరిక ఏదైతుందో పాటలు రూపొందించుకోవడం సహజం. ఇది అందరూ రూపొందించుకోవడం అధ్యక్ష, ఇది అందరూ రూపొందించుకుంటారు. నేను రూపొందించుకోవాలని చెప్పి అంటూ నేను దయచేసి దాన్ని ఆ విధంగా మీరు వక్రీకరించాలని ప్రయత్నం చేయడం సమంజసం కాని పేరు అధ్యక్ష. ఐఎమ్ లీవింగ్ ద సబ్జెక్ట్. ఐఎమ్ కమింగ్ టు మై క్లారిఫికేషన్ అధ్యక్ష. ఐఎమ్ కమింగ్ టు మై క్లారిఫికేషన్ అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదల ఆరంభం ఏదైతుందో అంటే ఇట్ వాజ్ ఇన్ 1974-75 ఇలా వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఏదైతుందో మనం పంటను ఇంకా ఇతరత్ర పంట ప్రోత్సహించాలని చెప్పని అప్పుడు జగిత్యాల జిల్లాలో మెట్పల్లి ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే భావనతో అప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉంటారు అధ్యక్ష. అప్పుడు మెట్పల్లికి వజ్రిని వెంకటేశ్వరరావు గారు అని శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు అధ్యక్ష. అప్పుడు మెట్పల్లిలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినాం. యాక్చువల్లీ ఇట్ వాజ్ అప్పుడు బోధన్లో ఉన్నటువంటి ఒక నిజాం చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఏదైతుందో అప్పుడు టీడీపీ మధ్య ప్రభుత్వం వచ్చినప్పుడు అందులో 51% వాటా విక్రయించారు. 50% విక్రయించారు. విక్రేతతో ఏదైతుందో యాజమాన్యం అనేది ప్రైవేట్ పరం అయిపోయింది. 49% వాటా ప్రభుత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం ఏదైతే ప్రైవేట్ పరం అయిపోయింది. ఇలా ఉద్యమ సమయంలో ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఈ చక్కెర కర్మాగారాలు అన్నింటిని కూడా
ఇవాళ బోధన చక్కెర కర్మాగారమే కానీ, ఇవాళ మెట్పల్లి సంబంధించిందే కానీ, మెదక్ జిల్లా ముంబూచిపల్లి సంబంధించేది కానీ, ఇవన్నింటిని కూడా ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ పరంగా వీటిని నిర్వహింపజేస్తాం అనేటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేసాం. సరే, 2014 ఎన్నికల ప్రణాళికలు కూడా అందరం పేర్కొన్నాం అధ్యక్ష. 2014లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి అందరం ఏం భావించడం ఈ చక్కెర కర్మాగారం ఏదైతుందో ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వ పరంగా నిర్వహించబోతుంది, తగు నిర్ణయం తీసుకుని చెప్పి భావించిన అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అసలు ఆ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపజేసేటువంటి చక్కెర కర్మాగారం కూడా పూర్తిగా మూసివేయబడ్డది. ఇప్పుడు అక్కడ రైతుల పెద్ద సెంటిమెంట్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వమే వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంట ప్రోత్సహించాలని చెప్పి భావిస్తుంది అధ్యక్ష. నేను అటువంటిప్పుడు ఏదైతుందో ఇవాళ మొన్న కూడా మేము మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని చర్చించినప్పుడు కూడా ఏదైతుందో ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ చక్కెర కర్మాగారాలన్నింటినీ కూడా పునఃప్రారంభింప చేస్తామనే ఒక భావన అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేసినాం. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయడానికి ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి 51% వాటా మనం తేల్చాలి. యాజ్ ఇట్ ఈజ్ యూ కెనాట్ గో ఫర్ రీఓపెన్. ఈ ప్రైవేట్ యాజమాన్యం ఉన్నట్టు 51% వాటా తేల్చాల్సిన బాధ్యత 51% వాటా మనపై ఉంది అధ్యక్ష. దానికి సంబంధించిన ఏ విధంగా పునఃప్రారంభిస్తున్నటువంటి ఒక అంశాన్ని పరిశీలించడానికి పునఃప్రారంభం చేయడానికి మీరు కమిషన్ వేస్తారా? బట్ మనం వీ హ్యావ్ టు గివ్ క్లారిటీ టు ది పీపుల్. మనం వీఆర్ గోయింగ్ టు రీఓపెన్ ఇట్. దీన్ని సాధ్యం తొందరలో దీన్ని పునఃప్రారంభం చేస్తున్న ఒక భావన మనం ఏర్పాటు చేసే బాధ్యత ఉంది. దీన్ని పునఃప్రారంభం చేసే బాధ్యత కూడా మనపై ఉంది, మీపై ఉంది. దయచేసి దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. బేగ్ గారు. चेयरमैन साहब, आपके ज़रिए मैं हुकूमत तेलंगाना के चीफ मिनिस्टर साहब को कुछ बातों की तवज्जो दिलाना चाहता हूँ। जब से चीफ मिनिस्टर साहब अपने बयान में कह रहे थे कि नशा के ताल्लुक़ से कि ड्रग्स और गांजा और दूसरे कई किस्म के नशा के ताल्लुक़ से बता रहे थे कि इसके ऊपर सख्त से सख्त क़ानून लगाकर इसके ऊपर एक्शन लिया जाएगा। तो हम मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से जो चीफ मिनिस्टर साहब जो क़दम उठाए हैं बहुत अच्छी बात है। इससे कई लोगों की जाना भी जा रहे हैं, इससे क्राइम बढ़ रहा है, इससे कई किस्म के गलत काम हो रहे हैं। तो हम भी चाह रहे हैं कि खाली ये बोलने से अच्छा अमल होना बहुत अच्छी बात है। और मैं और एक बात भी आपके ज़रिए से बताना चाहता हूँ। 94 में जब एन.टी. रामाराव साहब की हुकूमत आई थी, उस टाइम पर आंध्र प्रदेश में नशा के ऊपर बैन लगाए थे एन.टी. रामाराव साहब। उस टाइम पे भी हमारे पार्टी के फ्लोर लीडर जनाब नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब भी इसकी तायद करे थे। और मैंने एक मीटिंग में था सदर साहब के साथ। उस वक़्त सदर साहब एक प्रॉफिट मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के हदीस भी बताए कि हमारे इस्लाम में एक नशा हराम चीज़ है, ये नशे को दूर रखना चाहिए। आपके जो इक़दाम आप उठाए हैं इसकी हम तहे दिल से आपका शुक्रिया भी अदा करते हैं। और इसके ऊपर आप जिस तरीक़े से पुलिस डिपार्टमेंट के जो लोग को इसके ऊपर आपको एक आईपीएस ऑफिसर का भी कुछ बता रहे थे, उनको भी इसके ऊपर मैं जिम्मेदारी दूंगा बोलकर, बहुत अच्छी बात है साहब। हम मजलिस इत्तेहादुल मुस्लिमीन हमेशा जब कभी भी हुकूमत अच्छा काम करती है तो उसकी बराबर तायद करती है, जब हुकूमत गलत काम करती है तो उसकी मुखालिफत भी करती है मजलिस इत्तेहादुल मुस्लिमीन।
और एक एक चीज़ भी मैं बताना चाहता हूँ हमारे वज़ीर आला से कि आज से 2 महीने पहले इलेक्शन कोड आने से पहले हुकूमत तेलंगाना और केसीआर साहब ने गरीबों के लिए 2 BH के घरान दिए साहब। तकरीबन 1 लाख घर ग्रेटर हैदराबाद में देने का वादा करे थे। उसमें से 65,000 लोगों को घरों के पट्टे दिए। मगर मुझे अफसोस होता है कि केसीआर साहब ने एक अच्छे दिल से काम किए, मगर जो ग्रेटर हैदराबाद के ऑफिसर्स है वो लोग ने इस काम में लापरवाही करे और गरीबों के साथ गरीबों को जो हक केसीआर साहब दिए थे उसमें केसीआर साहब तो हक अदा कर दिए, मगर आज तक 65,000 जो घरान दिए, कई जगह तो करंट का प्रॉब्लम है बोल के वो लोग को चाबी दे दिए, घरों में नहीं उतरे। ड्रेनेज लाइन का प्रॉब्लम है और बाद जगह तो रंगारेड्डी डिस्ट्रिक्ट हो या संगारेड्डी का एरिया हो या महबूबनगर डिस्ट्रिक्ट हो, घरों में वहाँ के लोग उतरने नहीं दे रहे। गए तो उन लोगों के ऊपर डरा रहे, धमका रहे। तो मैं जनाब चीफ मिनिस्टर साहब से गुजारिश करना चाहता हूँ कि गरीब लोगों को जो घरान दिया गया है आप इसमें मदद करके वो लोगों को घरान दिलाने से बहुत बेहतर रहेगा। और एक मैं चीफ मिनिस्टर साहब से गुजारिश करना चाहता हूँ, क्लैरिफिकेशन है हाँ, थोड़ा बस 1 मिनट से जाता। गरीब लोगों का मसला है साहब, गरीबों के ऐसे बोल रहा हूँ मैं। जो 35,000 घर बन के तैयार है 2 BH के, वो भी हुकूमत तेलंगाना रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर साहब जल्द से जल्द देने से गरीबों को बहुत फायदा होगा। दूसरी चीज साहब, एक ही क्लैरिफिकेशन रहता दो प्लीज। आखिरी है साहब, आखिरी मिनारेटीज का जो सब्सिडी नहीं होगा, ये 2 मिनट में मैं खत्म कर दे रहा हूँ। 2 मिनट में 2 मिनट नहीं 1 मिनट साहब चीफ मिनिस्टर साहब सुनना चाह रहे हैं मगर आप बोलना नहीं दे रहे हमारे को साहब कुछ भी नहीं। जो गरीब लोगों को मिनारिटीज के जो सब्सिडी का 1-1 लाख रुपए लोन दिए ना साहब, उसमें कई जनों को चेक बाउंस हो गए साहब। आपसे गुजारिश है वो गरीबों को, हमारे मिनारिटीज के भाया हैं, उन लोगों को आप दिला दिए तो मेहरबानी साहब। और एक बार आपको मैं बोलना चाह रहा हूँ साहब, नशा के ताल्लुक से आप बहुत बेहतरीन कदम उठा रहे हैं। मैं असेंबली में भी आपकी स्पीच सुना और यहाँ भी सुना, बेहतरीन है साहब। आप लोगों को कई लोगों की दुआ लगेंगी और क्राइम भी कम होगा, गुंडागर्दी भी कम होगी आप ये कदम उठाने से। शुक्रिया, खुदाफिज। అధ్యక్ష కృతజ్ఞతలు. నేను మాట్లాడిన సందర్భంలోనే కొన్ని అంశాలు లేవనెత్తాను, వాటికి క్లారిఫికేషన్ ఓన్లీ 1 క్లారిఫికేషన్ ప్లీజ్. అందులోనే ఒకటి అడగండి, ఏది ఇంపార్టెంటో అది సెలెక్ట్ చేసుకోండి. స్కూళ్ళకు సర్వీస్ పర్సన్స్ నియమిస్తేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? జీతాలు 1వ తారీఖున ఇస్తేందుకు ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా? ఆగిపోయిన బదిలీలు ఉపాధ్యాయుల పదోన్నతుల కొరకు ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా? సిపిఎస్ రద్దుపై ఏమి జరుగుతున్నది? ఇవి నేను అడగదలుచున్నది అధ్యక్ష. థ్యాంక్ యూ. శంబిపూర్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి వారి సహచర మంత్రి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలాసేపు మాట్లాడుతూ మా నాయకుడి పైన, ముఖ్యంగా మా ప్రభుత్వం పైన రైతులకు ఏమీ చేయలేదు వీళ్ళు అని మా మీద మాట్లాడారు అధ్యక్ష. నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చెయ్యండి చెప్పారు. ఏదైతే వాళ్ళ వడ్లకు వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వరి ధాన్యానికి గిట్టుబాటు రేటు ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రి గారికి నేను కనీసం మేము చేసి కొన్ని చెప్తే కూడా సంతోషించేవాళ్ళం అధ్యక్ష ప్లీజ్. ఎందుకంటే మేము చేయాలి అనే విషయాలు చెప్పారు. చెప్తాను రైతుల కోసం మేము చేసిన కూడా చెప్పాలి కదా సార్. మా ప్రభుత్వం రాగానే చెరువుల పూడి అడగండి. తెలంగాణలో అయితే అధ్యక్ష రైతులందరూ కూడా బోర్ల మీద, బావుల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష. వారి కోసం మేము కరెంటు ఇచ్చాము అధ్యక్ష, చెరువుల పూడికతీత తీసాము అధ్యక్ష. అన్న మీరంతా సీనియర్లు అన్న, మాలాంటి అవకాశం ఇవ్వాలి, మేము కూడా మీ స్థాయికి రావాలి కదా. ప్లీజ్ అదేవిధంగా అధ్యక్ష
ఓకే అధ్యక్ష. వారు మహిళలకు ఉచితంగా బస్సులో సౌకర్యం కల్పిస్తాం అధ్యక్ష. అదే రకంగా వికలాంగులకు ఏమైనా కల్పించే ఆలోచన ఉందా? అయితే కల్పిస్తున్నారా? ఒకటి. రెండవది అధ్యక్ష, డ్రగ్స్ విషయంలో 100% ఆ సభ కానీ ఈ సభ కానీ మనందరం మీరు కూడా చెప్పారు, తప్పకుండా మనం అందరూ సహకారం, ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కాబట్టి తప్పకుండా మనం దానికి మద్దతు ఇవ్వాల్సింది అందరం కూడా. అదే రకంగా బార్లు పబ్బులు మరి వాటి వల్ల కూడా యువత ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. వాటిని కూడా ఏమైనా బంద్ చేసే అవకాశం ఉందా? మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది ఉందా అని చెప్పేసి నేను విజ్ఞప్తి. ప్లీజ్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష. లేదు క్లోజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రజాస్వామ్యం ఏమంటారు, గొంతు నొక్కుతారు ఎట్లా అధ్యక్ష? అక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యం కాదు, నువ్వు అడిగినది చెప్పనిచ్చింది. ప్లీజ్ ఏవిఎన్ రెడ్డి గారు, ప్లీజ్ రాజు గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. I being the teachers representative in the council, every day I am getting hundreds of phone calls are pouring in. సమస్య ఏంటంటే చాలామంది 317 బాధితులు ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ లేక కొన్ని సంవత్సరాలుగా ఏ క్యాడర్లో అయితే రిక్రూట్ అయినరో అదే క్యాడర్లో 20 సంవత్సరాలు మగ్గిపోతున్నారు. 2 అన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంఈఓలు కావచ్చు, గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ కాదు, అవన్నీ కూడా ఎప్పుడు ఫిల్ చేస్తారనేది ఒకటి. రెండోది ఏంటంటే టీచర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను పార్ట్ ఫైనల్ పేమెంట్ గురించి బిల్ సబ్మిట్ చేసుకున్నారు. బిల్స్ పాస్ అయినాక కూడా టోకెన్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా 10 నుంచి 15 మాసాల వరకు ఇప్పటికి కూడా వాళ్ళ అమౌంట్ పే చేయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా కాకుండా కూడా ఇంకో సమస్య వచ్చింది అధ్యక్ష. పొద్దున్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను మన ఊరి మనబడి కార్యక్రమాలకు కొనసాగిస్తారా, అక్కడ ఆగుతాయా? అయితే ఏమవుతుందంటే మధ్యంతరం ఆగడం వల్ల ఏమవుతుందంటే బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది పిల్లలకు, స్టాఫ్కు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం ఒక నిమిషం, ఈ బ్రేక్ఫాస్ట్ పథకం ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్ ముందు పెద్ద ప్రకటించినారు అధ్యక్ష గత ప్రభుత్వం. అసలు అది కంటిన్యూ అవుతుందా, డ్రాప్ అవుతుందా? కానీ ఇదన్నీ కూడా ప్రశ్నలు అన్నీ కూడా సంధిస్తున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందిస్తారని మీ ద్వారా సింపుల్ క్లారిఫికేషన్. ధన్యవాదాలు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, ఈ శాసన మండలి సమావేశంకి వచ్చిన మంత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మెగా డిఎస్సిని స్వాగతిస్తూ, అందులో డిఎస్సితో పాటుగా ఐఆర్పీలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ టీచర్ల నియామకానికి సంబంధించి 1500 ఖాళీలు ఉన్నాయి సార్. ఆ 1500 ఖాళీలకు కూడా డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెడతామన్నట్టుగా వార్త నాకు తెలియవచ్చింది. కానీ ఆ ప్లేసులో 738 మంది 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్. దయచేసి వాళ్ళని రెగ్యులర్ చేసి మిగతా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెడితే బాగుంటుందని చెప్పి తమరి ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తూ, అదేవిధంగా ప్రతి ఈహెచ్ఎస్ కింద 10 లక్షలకు పెంచడం అనేది సామాన్య ప్రజలకు, పేద బడుగు బలహీనమైనటువంటి ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం ఆరోగ్యపరంగా. అది మా ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించి కూడా ఈహెచ్ఎస్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి సార్. గత పిఆర్సీ 1% బేసిక్ పే తీసుకొని ఉద్యోగులకు ఉచిత హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేసింది పిఆర్సీ కమిటీ. దయచేసి దాని గురించి కూడా ఆరోగ్య దానిలో మమ్మల్ని కూడా చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, చివరిగా మా తెలంగాణ సోదరీమణులకు చాలా రకాల పథకాలు ప్రకటించి బస్సు ఉచిత ప్రయాణాన్ని కల్పించి, అదే రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నామని చెప్పి స్పీచ్కి 6 నిమిషం 200 యూనిట్లు విద్యుత్తును మా పాఠశాలకు కూడా ఫ్రీ ఇస్తారా? లేకపోతే గత ప్రభుత్వం 600 పాఠశాలకు సోలార్ ద్వారా విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు స్టార్ట్ చేసినది. అన్ని పాఠశాలకు సోలార్ ద్వారా విద్యుత్ ఇస్తామా అని ఆలోచన చేసి మా పాఠశాలకు కూడా అతి త్వరగా పథకం పూర్తి చేయాలంటే 200 యూనిట్లైనా ఫ్రీ ఇస్తే కొంత ఎట్లా కరెంటు బిల్ అనేది ప్రభుత్వమే భరిస్తుంది. ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాం. సింగిల్ క్లారిఫికేషన్ మధు. అధ్యక్ష, ముందుగా నూతన ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గ సహచరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు రైతు బీమా అట్లాగే పంటల బీమా రెండింటి ఉద్దేశము అంటే రైతు బీమా అనే ఉద్దేశాన్ని దాన్ని
అంటే అండర్మైన్ చేసే విధంగా నా ఉద్దేశం అంటే ముఖ్యమంత్రి గారి క్లారిఫికేషన్ ఇవాళ వారు అనుకుంటున్నారా పంటల బీమా పథకం యొక్క ఉద్దేశము రైతు బీమా పథకం యొక్క ఉద్దేశం ఒకటే అని వారు భావిస్తున్నారా? ఎందుకంటే రైతు బీమా అనేటువంటిది ఇస్ డిఫరెంట్. కాబట్టి రైతు బంధు అధ్యక్షులుగా మీరు పనిచేశారు కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగమైనటువంటి అది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం చెప్పింది ఏ విధంగా చనిపోయినటువంటి దాన్ని. ఎందుకంటే నా సొంత బ్రదరు పంటల బీమా పథకం ఉంది ఆయన, కానీ ఈ పథకం లేనప్పుడు ఎలుగొడ్డు దాడి చేయడం వల్ల చనిపోయాడు. కాబట్టి అదే ఈ రోజున రైతు బంధు పథకం రైతు బీమా పథకం ఉంటే మా కజిన్ ఈరోజు బ్రతికుండేవాడు. అంటే అతనికి రైతు బీమా వచ్చి అతని కుటుంబం బాగుండేది. అదొకటి ముఖ్యమంత్రి గారి క్లారిఫికేషన్. ఇంకొకటి ఒక అబ్జెక్షన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు 2 పదాలు వాడారు. ఒక్క నిమిషం అధ్యక్ష, బానిస మనస్తత్వం అనేటువంటి పదాలు వాడారు. దయచేసి వాటిని రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బీయింగ్ ఏ ఎడ్యుకేటర్ అందరం ఇక్కడ వారి సహచరులు, మేము కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎవరికెవరు బానిసలం కాదు, వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్, మనందరం చదువుకున్నటువంటి వాళ్ళమే. బానిసలు అనేటువంటిది ఒక పెద్ద పదం అధ్యక్ష, అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా పునరాలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిఫికేషన్స్ మీద తమ సమాధానం. నేను పరిశీలిస్తాను. నేను పరిశీలిస్తాను. ఈజ్ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ నేను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. చైర్మన్ సార్, క్లారిఫికేషన్స్లో శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, మిర్జార్ అహ్మద్ బేగ్ గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, అదేవిధంగా శంబిపూర్ రాజు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, కుర్ర రఘోత్తం రెడ్డి గారు, అదేవిధంగా టాటా మధుసూదన్ గారు వివిధ అంశాలను ప్రస్తావించారు. మిత్రుడు దేశపతి శ్రీనివాస్ గారు మొదట ఒక కవి రాసిన కవిత్వం గురించి వారు ప్రస్తావించడం జరిగింది. వారు గొప్ప కవి, తెలంగాణ కవి. వారు దళితన, గిరిజనుడ వీటికి అతీతంగా జయ జయ హే తెలంగాణ అనే నినాదం ద్వారా తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప కవి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు గుర్తున్నంత వరకు మిత్రుడు దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణను మేము తెచ్చుకుంటామని వారు చెప్పారు. 9.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ అధికారిక కార్యక్రమాలలో ఏ రోజు కూడా వినిపించలేదు. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించి ఈ ప్రభుత్వానికి సూచన చేసి జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా అధికారిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు ఆ గీతాన్ని ఆలపించడం ద్వారా తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ సమాజానికి ఇద్దామని సూచన చేసి నేను చదివి వినిపించిన కవిత్వం పట్ల వారు సూచన చేస్తే బాగుండేది. ఏది ఏమైనా కవి యొక్క ఆలోచన ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి మనం ప్రస్తావిస్తాం. చాలామంది కవులు ఉన్నారు, కాళోజీ గారు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, లేకపోతే అందశ్రీ గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు. ఇట్లా చాలామంది, సుద్దాల అశోక్ తేజ. సందర్భము, సమయము, అంశాన్ని బట్టి వారు రాసిన కవిత్వాన్ని మార్చి సభలో కోట్ చేసే అధికారం నాకు లేదు. ఆ కవిత్వాన్ని తీసుకోవాలన్నా తీసుకోకూడదా అనేదే ఆలోచన తప్ప కవి యొక్క ఆలోచనను వారు రచించిన కవిత్వాన్ని రూపురేఖలు మారుస్తే వారు రచించిన కవిత్వమే కాకుండా పోతుంది. అందుకే యాజ్ ఇట్ ఈస్ ట్రూ స్పిరిట్ని మీ ద్వారా ప్రజలకు వినిపించాలన్న ఆలోచనతోనే అందశ్రీ గారి కవిత్వాన్ని నేను కోట్ చేయడం జరిగింది. వారి పాండిత్యంలో అవగాహన ఉంది కాబట్టి వారికి చాలా విషయాల మీద అవగాహన ఉండొచ్చు. రేపు నేను ఉపన్యాసాలలో ఎవరైనా కవుల గురించి కవిత్వం గురించి కోట్ చేసేదలుచుకుంటే డెఫినెట్గా దేశపతి శ్రీనివాస్ గారి నుంచి సూచన తీసుకుంటా వారు సూచన చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా అసెంబ్లీ ముందు ఉన్న కంచెల గురించి వారు ప్రస్తావించారు. అక్కడ నాటి ప్రగతి భవన్, నేటి ప్రజాభవన్ ముందు ఉన్న ముళ్ళ కంచెలు తొలగించడం, అసెంబ్లీ ముందు ఉన్న ఈ కంచెల్ని కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రెమిసెస్ మా కిందికి రాదు, మీకు తెలుసు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీలు లేదు. శాసనసభాపక్షంలో అక్కడ స్పీకర్ గారిని అనుమతి అడగాలి, శాసన మండలి సభాపక్షంలో మండలి చైర్మన్ గారి అనుమతితోనే ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరిద్దరు చైర్మన్గా మీరు, శాసనసభ సభాపతిగా వారు ఇద్దరు కూర్చొని ఏ ఆదేశాలు మీరు ఇస్తే ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మూడవది, లాకప్ డెత్ విషయంలో మిత్రులు లేవనెత్తిండ్రు, వారికి మరి సమాచారం సంపూర్ణంగా లేనట్టుంది. ఎంబడే లాకప్ డెత్ జరిగిన మరుక్షణమే అక్కడ ఉండే ఎస్ఐను సస్పెండ్ చేసి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినాం. తప్పు చేస్తే ఎంతటి వారైనా ఎవరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు అనే అంశాన్ని చెప్పడానికి మరుక్షణమే అక్కడ ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటన్నిటిని కూడా కమిటీ నిర్ణయించి సూచన చేస్తుంది ఏం జరిగింది. దాని మీద తప్పకుండా ప్రభుత్వం, ఒక పేదవాడు గిరిజనుడు చనిపోయినప్పుడు మానవీయ కోణంలోనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. అదేవిధంగా రైతు బీమా, పంటల బీమా. రైతు బీమా ఎందుకు తెచ్చింది తప్పు అని మేము చెప్పడం లేదు. రైతు బీమా తెచ్చి చనిపోయిన వాళ్లకు మేము గొప్పగా 5 లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటుంది. కానీ రైతు చనిపోకుండా మీరు చేపట్టవలసిన చర్యలు చేపట్టలేదు, మీరు బాధ్యత మర్చిపోయినరు. పంటల బీమా పథకాన్ని కూడా తెచ్చినుంటే రైతును చావకుండా మనం నిలువరించే వాళ్ళము, ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళము అని చెప్పి నేను స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు కూడా ఒకవేళ సభ్యులకు ఏమైనా అపోహలు ఉంటే, పంటల బీమా పథకం తేవడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేసిన రైతులు చనిపోకుండా ఆపొచ్చు. పంటల బీమా పథకాన్ని మేము తెస్తాము. రైతు బీమా పథకాన్ని ఇంకా మెరుగుగా ఏ విధంగా అమలు చేయాలనో, నిర్దిష్టంగా పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలనో మా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మీ వైపు నుంచి కూడా సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఇక చివరగా నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని మడికట్టు పదాలతోని ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే. 1,50,000 కోట్లతో ప్రతిపాదనతో 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన, ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినాము, మేము శ్రీశైలం కట్టినాము, మేము జూరాల కట్టినాము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినాము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసనసభ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకనంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరికి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు. విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో
డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. ప్లీజ్ రాజుగారు, రాజుగారు ప్లీజ్ 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 అదే కూర్చోవయ్యా. మధు మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు, కూర్చోవయ్యా. అక్కడ మాట్లాడుతుంది కదా, అదే మీరు అధ్యక్ష ధన్యవాదాలు. నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా. అధ్యక్ష పర్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా సహచర సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను. ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు. గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తినారు. తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం. నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము. మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీని వేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము. ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం. మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం. అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు. నేను తప్పకుండా मैं गुजारिश करता हूँ मेरा साथियों से, एमआईएम पार्टी वहाँ पर भी अकबरुद्दीन ओवैसी जी बहुत सारे मुद्दे उठाए, वहाँ पर फिर क्लैरिफिकेशन में बोलने के लिए मुझे ज़्यादा मौका नहीं मिला. यहाँ पर भी डबल बेडरूम के और गरीब के जो माइनॉरिटी कारपोरेशन में चेक दिए बाउंस हो गए. हम पहले से यही बोल रहे हैं, ये नकली सरकार है, नकली चेक देने में माहिर है. वही सरकार मैं बोल रहा हूँ. जो सरकार भाई चेक कौन दिए? नहीं आप लोग समझ रहे नहीं. चेक किसने दिए? जो नकली चेक किसने दिया? हम थोड़ी दिए. मैं इसीलिए बार बार झूठे वादा करने वालों को ज़्यादा भरोसा मत करो, ऐसा दोस्ती गलत है बोल के मेरा साथियों को बार बार मैं गुजारिश किए.
अभी नतीजा आप आंखों के सामने दिख रहा है। आप दोस्त समझकर गले मिलाया, वो नकली चेक दे के आपको धोखा दिए। इसीलिए मेरा माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है, 4% रिजर्वेशन माइनॉरिटी वेलफेयर के लिए हम लोग दिए, माइनॉरिटी कॉरपोरेशन हम ही ने बनाए। आगे भी जो चेक्स आपको मिले बाउंस हो गए बराबर ज़रूर वो पूरा डिटेल मैं ले लेता हूँ। मेरा पेशी में भी एक माइनॉरिटी वेलफेयर को देखने के लिए एक IPS सीनियर IPS ऑफिसर को हमारा पेशी में हम ले लिए। आपको जो भी मुद्दा है, अभी नहीं कभी भी ज़रूरत पड़े तो 10 to 7 बजे तक, 10 बजे से लेकर 7 बजे तक वो दफ्तर में बैठेगा। आप लोग जो भी आम जनता के लिए, गरीब लोगों के लिए जो भी मुद्दा उठाए, यहाँ सरकार गरीब लोगों के लिए काम करने के हम तैयार है। अब जो भी लाए हम पूरा, अब जो मुद्दे उठाए जो डबल बेडरूम के बाकी के चीज़ों में हम वेलकम कर रहे हैं। और ये ड्रग्स के बारे में आप जो खुल के हमको मदद दिए, मैं भी धन्यवाद देना चाहता हूँ, क्योंकि ऐसे कामों में ये सब सारे राजनीति के बारे में ये चर्चा करने का समय नहीं है। आप लोग जो खुल के आप आगे आए, हम भी आपके साथ लेकर, क्योंकि ये एराडिकेट करना बोले तो हैदराबाद शहर में ज़्यादा से ज़्यादा केसेस यहाँ ही हो रहे हैं। हैदराबाद शहर में जितने सारे इलेक्टेड रिप्रेजेंटेटिव है सबके साथ लेकर मैं आगे चलना है। आपका भी मदद मैं ज़रूरी लेता हूँ। मेरे ऑफिसरों को भी मैं बोल देता हूँ कि आपसे अगर कुछ भी मदद ज़रूर पड़े, कोई बंदा उधर के इधर के कहीं के रहा तो, आप लोगों का जान पहचान कभी रहा तो पुलिस हवाला करने के लिए आपका भी हम मदद ले लेंगे। बोलते सर, अभी बहुत सारे हैं। अभी क्लैरिफिकेशन के बारे में जो वो मुद्दा उठाए वो बात करेंगे आगे आने वाले दिनों में, और बहुत सारे चर्चा होने वाले हैं। वो चर्चा में आप जो मुद्दा उठाएंगे हम जब उसके बारे में का सरकार का क्या राय है हम बहुत क्लियर कुल्लम कुल्ला मैं बोल देता हूँ। मैं कोई छुपा के इधर उधर नहीं है, मैं कुल्लम कुल्ला बोल देता हूँ। मेरा आदत है, किसी को वो डराए जैसा, धमकाए जैसा ऐसा कुछ होता है। मेरा टोन वैसे है, क्योंकि मैं गांव से आया। गांव के जो आदमी जो बोलने का ढंग रहता है, मैं किसान का बेटा हूँ, तो इसीलिए मेरा ढंग ऐसा है कि मैं अमेरिका में जाके इंग्लिश में नहीं पढ़ा। मैं तेलुगु मीडियम में सरकार स्कूल में छोटे गांव में पढ़ के इतने दूर आए। मैं नलामला फॉरेस्ट से ISO जंगल से ISO एक स्टूडेंट हूँ, एक किसान का बेटा हूँ। इसीलिए मेरा जो सोच है, जो दिमाग में दिल में है, वही बात मैं दिखाता हूँ। किसी को जो गुनहगार है उनको डर लगना है, जो ज़रूर उसके बारे में वक्फ बोर्ड लैंड के भी हम लोग जो आपके कंप्लेंट्स जो स्पेसिफिक केसेस हम जो देंगे, हम एग्जामिन कर दे के जो करना है कार्रवाई करना है हम लोग कर देंगे। अदे विधंगा నర్సిరెడ్డి గారు కూడా స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద, CPS మీద, జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు. ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడినారు. డెఫినెట్గా ఓపెన్ మైండ్తో ఉన్నాం. CPSని రివైవ్ చేయడం కానీ 317 జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం. ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాలన్నిటిని కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక 4 గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నిటిని కూడా అక్రాస్ ద టేబుల్ వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా శంబీపూర్ రాజు గారు వికలాంగుల విషయము అన్నారు. వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది. ఇంకా ప్రత్యేకంగా వికలాంగులకు ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్నా కూడా ఈ ప్రభుత్వము ముందుకు వస్తుంది. ఇక అదేవిధంగా పబ్బులు బార్లు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాళ్ళు పెట్టిన పాపాల పుట్టనే మన ఎత్తి మీద పెట్టారు. డెఫినెట్గా ఆల్రెడీ బార్లు పబ్బుల మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో చట్ట పరిధిలో డెఫినెట్గా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు 317 జీవోకి సంబంధించి స్పౌస్ కేసెస్ గురించి వివిధ అంశాలు లేవనెత్తారు.
డెఫినెట్గా ఈ జీవో బాధితులందరినీ వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఈచ్ ఇండివిజువల్ కేసెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. బ్రేక్ఫాస్ట్కు సంబంధించి కూడా లాంఛనంగా సేమ్ ఇది కూడా అదే కేసు, నకిలీ కేసు. ఒక రోజు కోసం అట్లా ఫోటో ఫినిషింగ్ కోసం చేసిండ్రు, తర్వాత ఎక్కడ చేయలేదు. భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే దాంట్లో కూడా వాళ్ళకు వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ ఏమి ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా లోపభూయిష్టంగా ఉన్నది. వాటిని ఈ బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన అంశాలను కూడా వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఆ సమస్యలను లోతు తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రఘోత్తం రెడ్డి గారు లేవనెత్తిన హెల్త్ కార్డు ఇతర విషయాలు కూడా చెప్పిండ్రు. ఇవన్నీ ప్రభుత్వం మీకు తెలుసు 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం. 10 రోజులు కూడా కాలేదు. ఇప్పటికే చాలా విషయాలను సమీక్షిస్తున్నాం, చాలామందిని కలుస్తున్నాం, చాలామందితో మాట్లాడుతున్నాం. రోజుకు 18 గంటలు సమస్యల పరిష్కారం కోసం మేము సమయాన్ని ఇస్తున్నాం. తప్పకుండా ఈ విషయాలను అన్నిటిని కూడా ఒక్కసారి శాసనసభ సమావేశాలు ముగిస్తే మాకు కొంత సమయం దొరుకుతుంది. మా మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటారు. మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారంలో 3 రోజులైన సచివాలయంలో మా మంత్రులందరూ కూడా విజ్ఞాపన పత్రాలు లేకపోతే రిప్రజెంటేషన్స్ తీసుకోవడానికి సంబంధిత శాఖల మంత్రులందరికీ కూడా మేము నిర్ణయం తీసుకొని సచివాలయంలో అందుబాటులో ఉంటాం. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఎవరు రావాలన్నా వచ్చి అనుమతి తీసుకొని ఆయా సంబంధిత శాఖ మంత్రులకు మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని తెచ్చే విధంగా వాటిని పరిష్కరించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా అధ్యక్ష, మీ నాయకత్వంలో ఈ సభ సజావుగా జరగాలని, సమస్యలకు పరిష్కారం చూపించాలని ఇక్కడ సభ నిర్వహించడం వల్ల చాలా సందర్భాలలో మంత్రులు ఇక్కడ జవాబు ఇవ్వడానికి కానీ లేకపోతే శాసన మండలి కొంత వివక్షకు లోనవుతున్నదన్న భావన సభ్యుల దృష్టికి వచ్చింది. నేను అసెంబ్లీ స్పీకర్ గారితో మాట్లాడిన, తమరితో కూడా మాట్లాడిన, సంబంధిత శాఖ మంత్రితో కూడా మాట్లాడిన, తొందరలోనే మనము ఇక్కడ జరిగే శాసన మండలి సమావేశాలని ఆ ప్రాంగణంలోకి మార్చుకొని గతంలో ఉమ్మడి సమావేశాలకు వినియోగిస్తున్న అసెంబ్లీ బిల్డింగ్ను పూర్తిగా రిపేర్స్, రినోవేషన్, రిస్టోరేషన్ చేసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలను అక్కడికి తరలించడం ద్వారా ఒక పక్కన అసెంబ్లీ, ఇంకొక పక్కన శాసన మండలి, మధ్యలో సెంట్రల్ హాల్ పెట్టడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి, సభ్యులకు కూడా ఒకరంటే ఒకరికి ఒక గౌరవం పెరగడానికి, అక్కడనే మంత్రుల చేంబర్స్ ఉంటాయి కాబట్టి సభ్యులు ఏవైనా విషయాలు ఉంటే మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మంచి సాంప్రదాయానికి మనం పునాది రాయి వేద్దాం. మీరు కూడా అనుమతించండి. ఇది తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నేను మా అధికారులకు ఆదేశిస్తా. మీరు ఇక్కడ ఉన్న నోటిఫై చేయాలనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే సభను అక్కడికి తరలిస్తే కూడా అక్కడ నోటిఫై చేయాలనుకుంటా. దాంట్లో పూర్తిగా మా సభ్యులందరూ కూడా అక్కడికి తరలించడానికి ప్రభుత్వంగా మేము నిర్ణయం తీసుకున్నాము. మీరందరూ కూడా మీ ఆమోదం తెలిపితే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపే అక్కడికి తరలించుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అందరూ ఒప్పుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మా చీఫ్ సెక్రటరీ గారికి, మా అధికారులకు కూడా నేను తక్షణమే ఆదేశాలు ఇస్తాను. దీన్ని అమలు చేసి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి. నేను మళ్ళీ చెప్తున్నా, మనము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులము, మనం పాలకులం కాదు, మనం సేవకులము. వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి వివిధ శాఖలతో కానీ వివిధ సంస్థలతో మాట్లాడలేరు కాబట్టి మనకు బాధ్యత ఇచ్చిండ్రు. మీరు ఏది ఉన్నా సమస్యలను లేవనెత్తడానికి ఎప్పుడైనా రావచ్చు. సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది. ఈ పరిపాలనను సజావుగా ముందుకు తీసుకెళ్ళి సంక్షేమ రాష్ట్రంగా, అభివృద్ధి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుకుందాం. మన భవిష్యత్ తరాలకు ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే గతంలో చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, చాలామంది మేధావులు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళతో పాటు నాకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నేను మొట్టమొదట ఈ సభలకే వచ్చిన. నాకు ఈ సభ మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. ఎందుకంటే నాలాంటి యంగ్స్టర్కి
ఓ 15-16 సంవత్సరాల క్రితమే అవకాశం వచ్చి ఇందులోకి వచ్చి కొంత నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. కొత్తగా వచ్చిన సభ్యులకు కూడా నా సూచన, ఆ రోజుల్లో మేము ఏదైనా అంశం మీద చర్చ ఉందంటే రాత్రి మొత్తం ప్రిపేర్ అయ్యేటోళ్ళం, చదువుకునేటోళ్ళం. ఒక్కోసారి నేను ఈ సభకు వచ్చేటప్పుడు ఉదయం డైరెక్ట్గా రాత్రంతా చదువుకొని డైరెక్ట్గా తయారై ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ప్రిపేర్ అయ్యి డేటా కలెక్ట్ చేసి అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఉండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా ప్రజలకు సహాయం అందించే విధంగా చర్చలలో మేము పాల్గొన్నాం. ఆ అనుభవమే ఈరోజు నాకు చాలా అంశాలలో ఉపయోగపడ్డది. నేను కూడా సభ్యులకు మీరు లేవనెత్తే అంశాలకు తప్పకుండా చైర్మన్ గారు మీకు అవకాశం ఇస్తారు. మనం పొలిటికల్ యాంగిల్లో మాట్లాడితే చైర్మన్ గారు అయినా సమయం ఇవ్వలేరు. మాకైనా మేము జవాబుదారీతనంతో మీకు సమాధానాలు ఇస్తాము. ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సాంప్రదాయాన్ని ఈ శాసన మండలి ద్వారా, ఎందుకంటే ఇది పెద్దల సభ, మనకు వయసు తక్కువ ఉన్నా లేకపోతే అనుకోకుండా మనకు అవకాశాలు వచ్చినా దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాజకీయ పరిణతిని ప్రదర్శించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మా ప్రభుత్వం ఆ దిశగా సహకారం అందిస్తుంది, ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన పరిషత్తు పాత అసెంబ్లీ భవనాల్లోకి మార్చాలనేటువంటి నిర్ణయం గతంలోనే కూడా ఒకసారి మనం తీర్మానం కూడా చేసినాము. కాబట్టి మనందరి యొక్క ఆమోదంతోనే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపల అక్కడ మార్చడానికి అటు శాసనసభాపతి, నన్ను, ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, R&B మినిస్టర్ గారిని కూడా కూర్చొని దానికి కావాల్సినటువంటి రిపేర్లు అవన్నిటికీ కావాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయడానికి కూడా వారు ఆదేశించినారు. వారికి ప్రత్యేకంగా ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేర్ ఆర్ 3 అమైండ్మెంట్స్ మూడ్ బై ద శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టు ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్. దే ఆర్ బిఫోర్ ద హౌస్. వారికి నేను రిక్వెస్ట్ చేస్తే వారు విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు. సార్ అది అయితే ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతిదారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్. ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్ అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డే unless honorable CM requests, we will not withdraw sir, because he has to be responsible. The language used in yesterday's governor's speech is not acceptable to our party and people of Telangana also sir. చెప్తారా ముఖ్యమంత్రి గారు? ఎల్ఏ మినిస్టర్ గారు. గౌరవ చైర్మన్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్, శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు, వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్ష, అది గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం. ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్. ఓకే, నన్ను అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు, నేను స్టడీ చేశాము. ప్లీజ్ 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 ప్రభాకర్ గారు ప్లీజ్. Although we do not agree with whatever honorable governor has said, it is really not in good spirit. పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి, నిరంకుశంగా ఉన్నాయి, నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి లేదమ్మా. ప్రభాకర్ గారు యు ఆర్ నాట్ అమైండెడ్. మీరేం ప్లీజ్. కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్లీజ్ ప్రభాకర్ గారు, కవిత గారు క్లోజ్ చేయండి అమ్మా. సార్ ఒకటి సార్
ఇప్పుడు సరే విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ అ డిస్కషన్. మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ, దీనిలో పెద్ద ఆలోచన ఏం లేదు. మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా, మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్. కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం. అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. టెక్నికల్గా విత్డ్రాల్ ఉండదు, కానీ నేను మోషన్ చదువుతాను, దీన్ని క్లోజ్ చేస్తాను. There are 3 amendments moved by the Srimati Kalvakundla Kavita. The motion thanks Governor's address. They are before the House. I shall now put the amendments 1, 2, 3. Vote on the question. Is that those who are for the amendments, please say aye. Those who are against, please say no. No have it, no have it. The amendments are lost. The question is that the following motion moved by the Sri T. Jeevan Reddy, seconded by A. Alugubelli Narsireddy Garu, is before the House. That the members of Telangana Legislative Council assembled this 19th session are deeply grateful to the Governor. The address which she has been pleased to deliver to the members of Telangana Legislative Council on 15/12/2023. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Statistics of the council. Number of days for which the council is sat, 1. Number of hours to which the council worked, 7 hours. No speeches made by the members, 12. Number of speeches made by the members, 12. The consent of the house is adjourned sine die.